జాగ్రత్తనండ్రా. రైట్. ఇవాళ చెప్పే సార్ ఇవాళ మనకి ఇంకోటి ఏంట్రా అంటే మనకి కొన్ని రియాక్షన్స్ ఉన్నాయిరా. రివర్సిబుల్ ఆల్డాల్ రివర్సిబిలిటీ ఇన్ ఆల్డాల్ కండెన్సేషన్ అమ్మ. ఆల్డాల్ కండెన్సేషన్ లో మనకి ఇదిరా ఆల్డాల్ కండెన్సేషన్ రివర్స్ జరిగిద్దమ్మా కొన్ని సందర్భాల్లో. అందులో ఎస్పెషల్లీ సార్ when you take aldehydes రా, ఆల్డిహైడ్స్ తీసుకుంటేనమ్మా, when you take aldehydes generally forward reaction అంటే ఆల్డాల్ ప్రొడక్ట్ రా, అంటే ఆల్డాల్ తర్వాత వచ్చిన ప్రొడక్ట్ అన్ని చూసుకుంటే ఆల్డాల్ ప్రొడక్ట్ ఈజ్ స్టేబుల్ అమ్మా. ఆల్డాల్ ప్రొడక్ట్ ఈజ్ స్టేబుల్ because of less steric factors రా, because of less steric factors. అదే మనకి కీటోన్స్ అమ్మా. కీటోన్స్ కొంచెం వచ్చిన ప్రొడక్ట్ రా, ఆల్డాల్ ప్రొడక్ట్ అనేది అన్స్టేబుల్ అమ్మా. ఆల్డాల్ ప్రొడక్ట్ అనేది అన్స్టేబుల్, అందుకని ఇట్ విల్ హ్యావ్ రివర్సిబుల్ రియాక్షన్ అమ్మా. కీటోన్స్ కండెన్సేషన్ జరిగినప్పుడు ఏంట్రా అంటే ఆల్డాల్ కండెన్సేషన్ జరిగినప్పుడు రివర్సిబుల్. అందులో సార్ ఇఫ్ యు యాడ్ స్ట్రాంగ్ బేస్ రా, స్ట్రాంగ్ బేస్ అంటే మన జనరల్ NaOH LiOH స్ట్రాంగ్ బేస్ కాదురా, మనకి టెరిషరీ కానీ లేదా లిథియం నైట్రోజన్ సంబంధించిన ఆల్కైల్స్ రా. ఇలాగ లిథియం నైట్రైడ్ Li+N-, ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ అనేది బల్కీ ఆల్కైల్ గ్రూప్ రా. టెరిషరీ ఐసోబ్యూటైల్ అని ఒకే సెకండరీ బ్యూటైల్ అని అలాంటివి ఉంటే టేకెన్ ట్వైస్ ఇలాంటి బల్కీ గ్రూప్స్ ఉంటే దెన్ వాట్ హ్యాపెన్స్ గుర్తుంచుకోవాలి. స్ట్రాంగ్ బేస్ వాడినప్పుడు the equilibrium will be moves towards the right hand side. అదే if you use weak bases వాడినప్పుడు ketones are more stable అంటారమ్మా. ketones are more stable. సో ketones వాడినప్పుడు aldehydes వాడినప్పుడు whether you use strong base or weak base, strong base కానీ weak base కానీ వాడినప్పుడు aldol product stable రా. always choose most right hand side because of less steric factors. ketones వచ్చేటప్పటికల్లా స్టీరిక్ ఫ్యాక్టర్స్ చెప్పల వల్ల మనకి అన్స్టేబుల్ వచ్చిందమ్మా. అందులో మనకి ఈక్విలిబ్రియం వచ్చినప్పుడు ఫార్వర్డ్ జరిగిద్దా బ్యాక్వర్డ్ జరిగిద్దా ఇది ఒకటి గుర్తుంచుకోవాలమ్మా. స్ట్రాంగ్ బేస్ అయితే రైట్ హ్యాండ్ సైడ్, వీక్ బేస్ అయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్. మరి సార్ ఆ రివర్సిబిలిటీస్ ఎలా జరుగుతాయో చూడమ్మా. ఆ రివర్సిబిలిటీస్ ఎలా జరుగుతాయి అనేది చూడండి. when you take ketones రా, ketones తీసుకుని ఆల్డాల్ కండెన్సేషన్ చేసామా. ఏం చేసామా? ఆల్డాల్ కండెన్సేషన్. ఈ ఆల్డాల్ కండెన్సేషన్ తీసుకుంటే మళ్ళీ ఇఫ్ యు యాడ్ సమ్ ఎనీ బేస్, స్ట్రాంగ్ బేస్ వాడితేరా వి గెట్ అగైన్ కీటోన్స్ అమ్మా. మళ్ళీ కీటోన్స్ వచ్చేస్తాయరా. అక్కడ జరిగే మెకానిజం ఏంటి సార్ అంటే చూడండి. ఆల్డాల్ ఇంకా వాటర్ రిమూవ్ చేయలేదు, అందుకని ఆల్డాల్ ప్రొడక్ట్ రాసా. జస్ట్ హెచ్ అలా ట్రాన్స్ తర్వాత వాటర్ మాలిక్యూల్ బయటికి పోయిట్రా. ఫస్ట్ రాసింది ఆల్డాల్ ప్రొడక్ట్ ఏనమ్మా. రైట్. ఇందులో ఏంట్రా అంటే when you add base H+ రా, బేస్ గాని యాసిడ్ గాని H+ ఏదోటి యాడ్ చేసినప్పుడు H+ ఏనా? H+ వాటర్ OH- బేస్ కదా. OH- యాడ్ చేసినప్పుడు
ఏమైద్దిరా అంటే వాటర్ విల్ బి రిమూవ్డ్ అమ్మ. వాటర్ విల్ బి రిమూవ్డ్ మైనస్ H2O. అప్పుడు మనకు వచ్చేది CH3 C CH3 O minus CH2 C double bond O CH3 అమ్మ. CH3 దెన్ ఈ బాండ్ గా బ్రేక్ అయిద్దిరా అంటే ఈ ఎలక్ట్రాన్ దీని దగ్గర వస్తాయమ్మా. ఎలక్ట్రాన్ దీని దగ్గర వచ్చి ఈ ఎలక్ట్రాన్స్ మధ్యలో బాండ్ ఫామ్ అయిద్దిరా. ఎలక్ట్రాన్స్ బాండ్ ఫామ్ అవుతాయి. అంటే ఇప్పుడు నీకు వచ్చే ప్రొడక్ట్ ఏంటి? ఇప్పుడు ఈ బాండ్ బ్రేక్ అయిపోద్దమ్మా. టోటల్ బాండ్ బ్రేక్ అయి CH3 CO CH3 రా. CH3 డబుల్ బాండ్ CH3. ఇటు పక్కన నీకు వచ్చే ప్రొడక్ట్ ఏంటి? CH2 మైనస్ మైనస్ రా. CH2 మైనస్ CO CH3 అమ్మ. CO CH3 దానికి దీనికమ్మ అగైన్ వెన్ యూ యాడ్ వాటర్ యాడ్ చేస్తాం అనుకో అమ్మ. వాటర్ యాడ్ చేస్తే OH బయటికి పోయిద్రా. ఈ H వచ్చి ఇక్కడ అటాక్ అయిద్దమ్మా. అంటే వి గెట్ CH3 CO CH3 అమ్మ. రివర్సిబుల్ ఆల్డాల్ కండెన్సేషన్ అంటారా. రివర్సిబుల్ ఆల్డాల్ కండెన్సేషన్. సో మనకి మెకానిజం అడగడుగానమ్మా ఇది అడుగుతారా కీటోన్ స్ట్రాంగ్ బేస్ వీక్ బేస్ అన్నప్పుడు ఆ ప్రొడక్ట్స్ ఏంటి, ఒకవేళ రివర్సిబుల్ జరిగితే వచ్చే ప్రొడక్ట్స్ ఏంటి, మళ్ళీ సేమ్ ఏది తీసుకున్నామో అదే వచ్చేస్తాయిరా. అంటే వాడు ఎగ్జామ్ లో ఏమడుగుతాడు? కీటోన్స్. ఓకేనమ్మా. మామూలుగా కీటోన్స్ వీక్ బేస్ వాడితే ఇది రాస్తారు, అన్స్టేబుల్ ప్రొడక్ట్ రాస్తాం. బట్ కీటోన్ స్టేబులే, బట్ ఇది కూడా రాస్తాం. తర్వాత మనకి వాటర్ తీసేసి ప్రొడక్ట్ రాస్తారా. ఓకే. సో ఇక్కడ వచ్చిన ఆల్డాల్ కి డైల్యూట్ బేస్ వాడామా? వచ్చిన ఆల్డాల్ కి డైల్యూట్ బేస్ వాడామా? అంటే వీక్ బేస్ వాడామా? మన వాటర్ పోయి ఆల్ఫా అని బయటికి పోయి మనకు వచ్చే ప్రొడక్ట్ ఏంటి? CH3 వాటర్ మాలిక్యూల్ బయటికి వెళ్ళిపోయిద్దా. we get COCH3 అమ్మ. we get COCH3. సో వస్తుంది అన్స్టేబుల్ వీక్ బేస్ అయితే ఇది వస్తుంది. స్ట్రాంగ్ బేస్ అయితే మళ్ళీ రివర్సిబుల్ జరుగుతాయమ్మా. మళ్ళీ we get ketones. సో ఎగ్జామ్ లో వీక్ బేస్ అన్నాడా స్ట్రాంగ్ బేస్ అన్నాడా చూసుకోవాలి. ఆల్డాల్ వరకు కామన్ గా రాసి స్ట్రాంగ్ బేస్ అన్నా అంటే మళ్ళీ కీటోన్స్ రాసేయటమేరా. అదే వీక్ బేస్ కంటే స్ట్రాంగ్ బేస్ గురించి ఏం చెప్పలేదంటే వాటర్ మాలిక్యూల్ బయటికి తీసేసి మనకి ఈను కీటోన్ ఫామ్ అయిద్దిరా. ఓకే. డబుల్ బాండ్ OC డబుల్ బాండ్ O ఫామ్ అయిద్దమ్మా. సో ఇది మనకి రివర్సిబుల్ ఆల్డాల్ కండెన్సేషన్ అమ్మ. రివర్సిబుల్ ఆల్డాల్ కండెన్సేషన్. రైట్. ఇంకోటమ్మా keto group. Okay, when it undergo condensation చేసిన ఆల్డాల్ కండెన్సేషన్ లేదా ఒక వీక్ బేస్ యాడ్ చేసాం అనుకోమ్మా, మనకు వచ్చే ప్రొడక్ట్స్ ఈ ఎలక్ట్రాన్ ఇటు యాడ్ అయిద్దిరా. H ప్లస్ ఈ ఎలక్ట్రాన్ ఇటు వచ్చింది. ఓకేనా. ఇక్కడ మనకి ఇక్కడ ఎలక్ట్రాన్స్ ప్లస్ పోయింది కాబట్టి ప్లస్ అమ్మ. తర్వాత ఈ ఆల్ఫా హైడ్రోజన్ నుంచి ఆల్ఫా కార్బన్ దగ్గర నుంచి హైడ్రోజన్ బయటికి పోయి we get సైక్లిక్ కీటోన్స్ కి అయితే ఈ విధంగా జరగచ్చు. రెండిట్లో ఏదైనా ఒకటేనమ్మా.
ఇలా సైక్లిక్ కీటోన్స్ ని అంటే సైక్లిక్ క్యాలిఫాటిక్ మనకి అసైక్లిక్ దాంట్లో చూసుకుంటే బట్ ఇక్కడ మనకి ఏది తీసుకున్నా ఒకటే బట్ సార్ when they contain any substituent at the ఆర్థో పొజిషన్ దగ్గర ఏమైనా సబ్స్టిట్యూయెంట్ ఉంటే అమ్మా ఏమైనా సబ్స్టిట్యూయెంట్ ఉంటే ఏం జరిగింది సార్ డైరెక్ట్ ప్రొడక్ట్ రాస్తున్నాను రా డైరెక్ట్ గా ప్రొడక్ట్ రాస్తున్నాను ఇలా రాయొచ్చు సబ్స్టిట్యూయెంట్స్ లేకపోతే ఏదైనా ఒకటే బట్ సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నప్పుడు అంటే ఇలా రెండు వస్తాయమ్మా సార్ అక్కడ జరిగేది చూడ ఒకసారి రైట్ ఇఫ్ యూ వాంట్ వీ హావ్ టు రిమూవ్ ది ఆల్ఫా కార్బన్ దగ్గర ఉన్న హెచ్ తీసేయాలమ్మా మరి సార్ ద హైడ్రోజన్ విల్ బి రిమూవ్ ఫ్రమ్ ది కార్బన్ విచ్ కంటైన్ లెస్ నెంబర్ అకార్డింగ్ టు స్విచ్ రూల్ రా కలిపేటప్పుడు మోర్ దగ్గర కలుపుతాం తీసేటప్పుడు లెస్ దగ్గర తీస్తాం అంటే ఈ హైడ్రోజన్ వెళ్ళిపోయిద్దమ్మా ఈ హైడ్రోజన్ వెళ్ళిపోతే మనకు వచ్చే ప్రొడక్ట్ ఇదే కదరా డబుల్ బాండ్ అందుకని థర్మల్లీ స్టేబుల్ ప్రొడక్ట్ రా థర్మల్లీ స్టేబుల్ ప్రొడక్ట్ అంటే ఆ ఫామ్ అయిన కార్బోకాటియాన్ పక్క కార్బన్ దగ్గర ఓకే ద కార్బన్ కంటైన్ లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ దాని నుంచి H+ వెళ్ళిపోయిందిరా ఓకే దీని వచ్చేటప్పుడు ఆటోమేటిక్ గా దీన్ని కైనెటికల్లీ స్టేబుల్ ప్రొడక్ట్ అంటారమ్మా కైనెటికల్లీ స్టేబుల్ ప్రొడక్ట్ సో మన ఎగ్జామ్ లో ఫైనల్ ప్రొడక్ట్ అడిగితే ఇదే రాయాలమ్మా ఇది రాయకూడదు థర్మల్లీ స్టేబుల్ ప్రొడక్టే రాయాలి సో ఎక్కడంటే ఇక్కడ మనం చూసుకోవాల్సిన ఏంటంటే అక్కడ ఆల్డాల్ కండెన్సేషన్ వేరమ్మా ఓకే ఇక్కడ మనకి సైక్లిక్ కీటోన్స్ అయితే ఈ విధంగా జరిగిద్దా ఒకసారి చూసుకోండి అమ్మా అంటే ద హైడ్రోజన్ విల్ బి రిమూవ్ ఫ్రమ్ ది adjacent carbon which contain less number of hydrogens less number of hydrogens okay now ఇప్పుడు కూడా ఇంపార్టెంట్ మా ఇప్పుడు చెప్పే టూ ప్రాపర్టీస్ ఇంపార్టెంట్ రా ఒకటి బెగ్మన్స్ రీఅరేంజ్మెంట్ ఒకటి ఇంకోటి సైక్లైజేషన్ జరిగిద్దా ఆర్ సైక్లైజేషన్ రింగ్ ఫార్మేషన్ జరిగిద్దా సార్ ఏం సార్ అది if the given compound contain two ketones అన్న మనం తీసుకున్న దాంట్లో 2 ketones గాని 2 aldehydes ఒకే దాంట్లో రచన ఒకే దాంట్లో ఉండాలి లేదా 1 ketone 1 aldehyde అలా ఉన్నప్పుడు దెన్ ఏం జరిగిస్తారంటే ఇంట్రామాలిక్యులర్ కండెన్సేషన్ రియాక్షన్ జరిగిద్రా ఇంట్రామాలిక్యులర్ కండెన్సేషన్ రియాక్షన్ ఓకే అలా జరిగినప్పుడు సైక్లిక్ రింగ్ విల్ బి ఫార్మ్డ్ సైక్లిక్ రింగ్ ఫామ్ అయిద్దాం మనం తీసుకున్న దాంట్లో 2 అంటే మోర్ దెన్ 1 3 4 అంటారు కానీ మనం మెయిన్ 2 తీసుకోవాలిరా రెండు కార్బోనిక్ గ్రూప్స్ ఉన్నప్పుడు సైక్లిక్ రింగ్ ఫామ్ అయింది అందులో ఎగ్జాంపుల్ చూడండి ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే కండెన్సేషన్ అమ్మా ఆర్ ఎసిడిక్ ఆర్ బేసిక్ వాటర్ ఇట్ మే బి ఓకేనా ఎసిడిక్ గాని బేసిక్ గాని లెట్ us take OH మైనస్ అమ్మా OH మైనస్ యాడ్ చేసినప్పుడు దిస్ హైడ్రోజన్ ఈ ఆల్ఫా కార్బన్ దగ్గర ఉన్న H ఎక్కడైనా ఒకటేనమ్మా ఎక్కడైనా తీసుకుంటుండే ఒకటే కాబట్టి ఇక్కడున్న H వాటర్ బయటికి వెళ్ళిపోయిందిరా
వాటర్ బయటికి వెళ్ళిపోద్దమ్మా. దేర్ వి గెట్ మైనస్ హెచ్ ప్లస్ వెళ్ళిపోయింది కాబట్టి మైనస్ వస్తుందిరా. నెక్స్ట్ ఓకేనా, మాకు గుర్తుంచుకోవాలిరా. ఓకే రైట్. నెక్స్ట్ స్టెప్ వచ్చేటప్పుడు కల్లా సార్ ఏంటి సార్ అంటే దీని పైన రాద్దారా. రైట్, ఈ ఎలక్ట్రాన్స్ ఇక్కడ షిఫ్ట్ అవుతాయమ్మా. ఈ కార్బన్ మైనస్ కదా, ఈ ఎలక్ట్రాన్స్ ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడు వి గెట్ ప్లస్ చార్జ్ అనమ్మా. ప్లస్ చార్జ్ మైనస్ చార్జ్. అప్పుడు ఈ రెండింటి మధ్యలో బాండ్ ఫామ్ అయిందిరా. ఈ రెండింటి మధ్యలో బాండ్ ఫామ్ అయింది. బాండ్ ఫామ్ అయినప్పుడు మనకు వచ్చేది ఏంట్రా, బాండ్ ఫామ్ అవుతాం. ఓ మైనస్ CH3 రా. ఇది డబుల్ బాండ్ అలాగే ఉంది. మళ్ళీ చెప్తాను చూడమ్మా. ఇక్కడ ఉన్న కార్బన్ మైనస్, అప్పుడు ఆ టైంలో ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ ఉంటుంటే ఆ ఎలక్ట్రాన్స్ షిఫ్ట్ అయినప్పుడు మైనస్ చార్జ్ ప్లస్ చార్జ్ బాండ్ ఫామ్ అయిద్దిరా. బాండ్ ఫామ్ అయిద్దాం, చూసుకోండిరా. నెక్స్ట్ దీనికి we will add వాటర్ యాడ్ చేయగానే ఈ హెచ్ ప్లస్ వచ్చి దీని ఫామ్ అయిద్దిరా. అంటే మైనస్ OH మైనస్ మనకు వచ్చే ప్రొడక్ట్ OH CH3 C డబల్ బాండ్ O CH3 బాండ్ స్ట్రాంగ్ ఫామ్ అయిపోయింది లేదా, బాండ్ ఫామ్ అయిపోయింది, బాండ్ ఫామ్ అయిపోయిందమ్మా. నెక్స్ట్ ఎక్కడి నుంచి మళ్ళీ వాటర్ మాలిక్యూల్ మళ్ళీ హీట్ చేయగానే వాటర్ మాలిక్యూల్ బయటకు వెళ్ళిపోయిందిరా. వాటర్ మాలిక్యూల్ బయటకు వెళ్ళిపోయింది. వాటర్ మాలిక్యూల్ ఎక్కడ వెళ్ళిపోయిందమ్మా, ఇక్కడ adjacent కార్బన్ దగ్గర చూడరా, త్రీ హైడ్రోజన్స్. ఇక్కడ మనకి CH2 ఉంది, 1 2 3. ఇక్కడ CH ఒక హెచ్ ఉందిరా. ఈ కార్బన్ కి adjacent కార్బన్ దగ్గర 2 హైడ్రోజన్స్ ఉన్నాయమ్మా. ఇక్కడ ఓన్లీ 1 హైడ్రోజన్, ఇక్కడ 3. The hydrogen will be removed from the adjacent carbon which contain less number of hydrogens. Heat chain వాటర్ మాలిక్యూల్ వెళ్ళిపోయింది. వాటర్ మాలిక్యూల్ వెళ్ళిపోయేటప్పుడు adjacent కార్బన్ దగ్గర ఎక్కడైతే తక్కువ హైడ్రోజన్స్ ఉన్నాయో అంటే ఈ OH ఈ హైడ్రోజన్ బయటకు వెళ్ళిపోతే డబల్ బాండ్ వచ్చిందిరా. We get double bond 1 2 3 4 5. 1 2 3 4 5. అంటే 1 2 3 4 5 6 7. అంటే మనకి ఇంకా ఆ స్ట్రక్చర్ అలాగే ఉంటుంది, చూసుకోండి అమ్మా. ఆ స్ట్రక్చర్ అలాగే ఉండి మనకి బాండ్ ఫామ్ అయిందిరా. ఓకేనా, రైట్, గుర్తుంటుందమ్మా. ఇలా నువ్వు ఏదైనా టెర్మినల్ అన్నప్పుడు ఇలా చూసుకుని జాగ్రత్తగా. లేదు సార్ ఎందుకు షార్ట్ కట్, షార్ట్ కట్ ఏంట్రా అంటే ఈ డైరెక్ట్ ఇచ్చాడు కదమ్మా, ఎక్కడైతే ఇచ్చాడో వీటి మధ్యలో బాండ్ రాసి ఇది డబల్ బాండ్ పెట్టే ఈ CH3 అలాగే పెట్టు, COCH3. అంటే ఒక కార్బన్ పక్కన adjacent కార్బన్ కి
ఇంకో కార్బనైల్ కార్బన్ కి మధ్యలో బాండ్ పెట్టమ్మా. కార్బనైల్ కార్బన్ కి ఎడ్జసెంట్ కార్బన్ దగ్గర ఉన్న కార్బన్ కి ఎడ్జసెంట్ కార్బన్ వన్ ఆఫ్ ది కార్బనైల్ గ్రూప్ దగ్గర ఇది తీసుకుంటే వచ్చేస్తుందా. అలాగే ఆల్డిహైడ్స్ అని అంతే కదమ్మా. ఇక్కడ హెచ్ ఉంటది అంతేరా. ఇక్కడ హెచ్, ఇక్కడ సిహెచ్, ఇక్కడ కూడా హెచ్, ఇలా సేమ్ అంటే గుర్తునేరా. సిహెచ్ఓ అన్నాడమ్మా. సార్ ఏం చేద్దాం, ఇదేగా లింకు అంటే 1 2 3 4 కార్బన్స్ సైక్లిక్ బ్యూటేన్. ఇక్కడ ఏముండదు, ఇంకా హెచ్ఏ ఉంటుంది, డబుల్ బాండ్ ఓ తీసేది. ఇక్కడ ఫార్మాల్డిహైడ్ ఉంటుంది. చూసుకోండి అమ్మా ఒకసారి ఎగ్జాంపుల్, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ అమ్మా. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా మనకి బెక్మన్స్ రీఅరేంజ్మెంట్ అంటారు. బెక్మన్స్ రీఅరేంజ్మెంట్ లో ఏంటంటే ఇట్ కన్వర్ట్స్ టు అంటే ఆక్సైమ్ అమ్మ. ద ఆక్సైమ్ అంటే మనకి NC డబుల్ బాండ్ చెప్తారు కదా ఎందుకు. ఇట్ కన్వర్ట్స్ టు N సబ్స్టిట్యూటెడ్ అంటే నైట్రోజన్ సబ్స్టిట్యూటెడ్ N సబ్స్టిట్యూటెడ్ ఎమైడ్ ఫామ్ అయిద్దాం. N substituted amide. Oxime converts to N substituted amide. Sir, what do you mean by oxime? Oxime ante whenever ketones, especially ketones on reaction with hydroxylamine to react aithe it converts to oxime. What is meant by N substituted? N substituted ante amide, right? Sorry, amide. N substituted amide. Idamma. Idi amide. CONH కానీ ఉంటే ఎమైడ్. అందులో ఏంటంటే వన్ ఆఫ్ ది హైడ్రోజన్ సబ్స్టిట్యూటెడ్ బై ఆల్కైల్. దీని N సబ్స్టిట్యూటెడ్ ఎమైడ్. ఆక్సైమ్ కన్వర్ట్స్ టు N సబ్స్టిట్యూటెడ్ ఎమైడ్. అందులో ఏం సార్ బేసిక్ ఏంటంటే చూడండి. వాడు కన్ఫామ్ గా ఇలాగే ఇస్తారా? కన్ఫామ్ ఇలా పైకే పెడతారు, కిందకి పెడతారు. ఓకేనా? అంతేగా స్ట్రైట్ గా ఇవ్వడరా, స్ట్రైట్ గా ఇవ్వడు. ఓకే, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ H ప్లస్ ఎసిడిక్ మీడియం. ఓకే, ఎసిడిక్ మీడియం అంటే ఎసిడిఫైయింగ్ ఏజెంట్స్ అంటారా అంటే మెకానిక్ చెప్తాను. ఈ OH కి ఆపోజిట్ గా ఉన్న R group the alkyl group which is present opposite to OH, it will be shifted to nitrogen. ఇక్కడ షిఫ్ట్ అయింది అండ్ ఇక్కడ ఉన్న ఆక్సిజన్ will be shifted to here ఈ కార్బన్ కి. ఓకే, యాంటీ ఏదైతే యాంటీగా ఓకే యాంటీ టు OH గ్రూప్ OH గ్రూప్ ఏదైతే ఆపోజిట్ లో ఉందో ఆ గ్రూప్ రీఅరేంజ్మెంట్ జరిగి
మనకు వచ్చే ప్రొడక్ట్ ఆర్ డాష్. ఈ ఆర్ డాష్ ఇటు వెళ్తుందిరా, ఆక్సిజన్ ఇటు వచ్చేస్తామా డబల్ బాండ్. దాన్ని ఇప్పుడు మనం ఇక్కడ మామూలుగా రాసుకోవచ్చురా, ఆర్సి డబల్ బాండ్ ఓ ఎన్హెచ్ ఆర్ డాష్ అని రాసుకోవచ్చు. కంపల్సరిగా ఆపోజిట్ గ్రూప్ వెళ్ళి అటాక్ అవుతామా, ఆపోజిట్ గ్రూప్ వచ్చి అటాక్ అయింది, యాంటీ అంటారు, యాంటీ టు ఓహెచ్ గ్రూప్ వచ్చి అటాక్ అయింది అంటారు. రైట్, ఇది సార్ మెకానిజం ఎలాగా ఏంటి, ఈ మెకానిజమ్స్ ఏంటి అని చూడమ్మా ఎలా జరిగింది అని. రైట్, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాంరా. లెట్ us take one example. ఇక్కడ ఫినైల్ గ్రూప్, ఇక్కడ ఫినైల్ బెంజిన్ రా, ఫినైల్ గ్రూప్ అంటే బెంజిన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాసిడ్, నీకు ఎప్పుడైనా సరే క్వశ్చన్ లో యాసిడ్ అని కనపడంగానే, H+ కనపడంగానే ఫస్ట్ టైం ఎక్కడైతే OH ఉందో అక్కడికి వచ్చి అటాక్ అవుతుంది. అటాక్ అయినప్పుడు నీకు ఫామ్ అయ్యేది ఆక్సోనియం. పాజిటివ్ చార్జ్ ఉంటే వి కాల్డ్ యాజ్ ఆక్సోనియం సాల్ట్ అంటారమ్మా, ఆక్సోనియం సాల్ట్, వి కాల్డ్ యాజ్ ఆక్సోనియం సాల్ట్. ఇట్ ఈస్ హైలీ అన్స్టేబుల్ రా, హైలీ అన్స్టేబుల్. వెంటనే వాటర్ మాలిక్యూల్ బయటకు వెళ్ళిపోయిందమ్మా, వెంటనే వాటర్ మాలిక్యూల్ బయటకు వెళ్ళిపోయింది. వాటర్ మాలిక్యూల్ ఎలా వెళ్ళిపోయింది, ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ తీసుకుని వెళ్ళిపోయిందిరా. అంటే నీకు వచ్చే ప్రొడక్ట్ ఏంటి, ఎలక్ట్రాన్ తీసుకుందంటే ప్లస్ వస్తుంది, వస్తారా ప్లస్, అఫ్ కోర్స్ ఆల్రెడీ అంతే ప్లస్ వస్తుందమ్మా. ఓకే, దాన్ని మళ్ళీ ఏం చేస్తారా అంటే ఇట్ అండర్గో రీఅరేంజ్మెంట్ అమ్మా, అండర్గో రీఅరేంజ్మెంట్. వాటర్ మాలిక్యూల్ అయిపోయిన తర్వాత ఈ ఎలక్ట్రాన్ ఇది వచ్చిందిరా, బికాస్ ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఎలక్ట్రాన్ రీచ్ రా. బెంజీన్ అనేది 3 పై బాండ్స్ ఉంటాయి, ఇది ఎలక్ట్రాన్ రీచ్ అమ్మా. వై ఇట్ ఈస్ మైగ్రేటెడ్ అంటే బికాస్ ఇక్కడ ఉన్న ఆల్కైల్ గ్రూప్స్ కానీ ఏదైనా సరే ఎలక్ట్రాన్ రిచ్ అమ్మా, ఎలక్ట్రాన్ రిచ్ అయితే ఆటోమేటిక్ గా అది డొనేషన్ అంటే వెళ్తుందమ్మా. డొనేషన్ కి వెళ్ళి ఇక్కడికి ఏం జరిగింది అంటే ఇక్కడ ఇలా బ్రేక్ అయిందిరా, బ్రేక్ అయింది. బ్రేక్ అయినప్పుడు 5 ఇక్కడ మనకి పాజిటివ్ చార్జ్, ఈ డబల్ బాండ్ అలాగే ఉంటదమ్మా. ఈ గ్రూప్ వచ్చి ఇక్కడ అటాక్ అయిందిరా, గ్రూప్ వచ్చి ఇక్కడ అటాక్ అయింది, రీఅరేంజ్మెంట్ అమ్మా. నెక్స్ట్ వాటర్ విల్ బి యాడెడ్ రా, వాటర్ విల్ బి యాడెడ్. వాటర్ విల్ బి యాడెడ్ అంటే ఇదే కదమ్మా, OH మైనస్ H+. సో ఈ OH వచ్చి ఇక్కడ అటాక్ అయిందిరా, అటాక్ అయినప్పుడు OH డబల్ బాండ్ N ఫినైల్ అమ్మా, డబల్ బాండ్ N ఫినైల్. సార్ ఒకే కార్బన్ దగ్గర, సేమ్ కార్బన్ దగ్గర డబల్ బాండ్ OH ఉంటే ఇట్ అండర్గో టాటామెరిజం అని చెప్పానమ్మా. ఈ డబల్ బాండ్ ఇక్కడ షిఫ్ట్ అయింది, H ఇక్కడ షిఫ్ట్ అయ్యి వి కాల్డ్ యాజ్ టాటామెరిజం రా. టాటామెరిజం జరిగి వి గెట్ డబల్ బాండ్ O, ఇక్కడ సింగిల్ బాండ్ కి H అటాచ్ అయింది. కార్బన్ అన్న ఏదైనా సరే అంతేనమ్మా. సో ఈ H ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిద్దిరా, పై బాండ్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది, దేర్ వి గెట్ ఇలా కూడా ఫామ్ అయిద్దాం. ఓకే, C డబల్ బాండ్ O NH, దీన్ని ఆక్సైడ్ అదే దీన్ని వి కాల్డ్ యాజ్ అమైడ్ అని చెప్పాను కదా, C డబల్ బాండ్ O NH, దీన్ని అమైడ్. సో ఇలా ఫామ్ అయిద్దిరా అమైడ్. మిమ్మల్ని అడిగేది ఏంటంటే సార్ వై దిస్ రీఅరేంజ్మెంట్ టేక్ ప్లేస్ అంటే
నైట్రోజన్ ఈజ్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్. దేర్ఫోర్ ఇక్కడ ఉన్న గ్రూప్స్ అన్ని కూడా ఎలక్ట్రాన్ రిచ్. అంటే ఎంత ఎలక్ట్రాన్ డొనేట్ చేసే కెపాసిటీ ఎక్కువ ఉంటే అంత మోర్. అంటే ఇక్కడ ఈ 5 గ్రూప్ రెడ్ కలర్ రాసిన ఆపోజిట్ దగ్గర ఇఫ్ ద బెంజీన్ రింగ్ కంటైన్స్ అంటే ఇక్కడ మీకు ఇలా రాసుకుంటారు. బెంజీన్ రింగ్ దగ్గర ఇలా రాస్తే ఇఫ్ దే కంటైన్ +m గ్రూప్ అంటారమ్మా. +m గ్రూప్ అంటే ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ అంటారు. ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్. దాన్ని వీ కెన్ ఆల్సో ఇలా రాస్తారమ్మా, ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్. ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ అంటే ఇంకా ఎలక్ట్రాన్ రిచ్ అయిద్రా. సో ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ఉంటే ఇంకా రేట్ ఆఫ్ రియాక్షన్ ఇంక్రీజెస్ అంటాడమ్మా. రేట్ ఆఫ్ రియాక్షన్ ఇంక్రీజెస్. సో బెంజీన్ రింగ్ కి ఆపోజిట్ లో ఉన్న బెంజీన్ రింగ్ కి +m గ్రూప్ అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ పెరిగిద్ది. -m ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ EWG ఉంటే దెన్ ఇట్ ఈస్ రియాక్టివిటీ డిక్రీజెస్ అంటారమ్మా. రియాక్టివిటీ డిక్రీజెస్. ఒకసారి చూసుకోండి రా. సింపుల్ గా అయితే, సింపుల్ టెక్నిక్ అయితే మీరు ఏం చేస్తారమ్మా, ఈ OH కి ఆపోజిట్ ఉన్న గ్రూప్ ఏదైతే ఉందో చూసుకోరా. ఓకే, అది ఇక్కడ షిఫ్ట్ అయింది అండ్ ఈ ఆక్సిజన్ ఆటమ్ ఇక్కడ షిఫ్ట్ అయిద్దిరా. సింపుల్ లాజిక్. కానీ మెకానిజం లో ఇవి అంటే ఏది ఫాస్ట్ జరిగిద్ది ఏది స్లో జరిగిద్ది అనేది మెకానిజం లో ఇక్కడ ఉన్న దాన్ని బట్టి చెప్తారమ్మా. అంటే ఇక్కడ అటాచ్ అయిన గ్రూప్స్ బట్టి. ఇక్కడ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ ఉంటే రియాక్టివిటీ డిక్రీజెస్. ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ఉంటే ఇంక్రీజెస్. సార్ ఆ డొనేషన్ లో మళ్ళీ మనల్ని అడిగేది, సార్ ఇఫ్ ద బెంజీన్ రింగ్ కంటైన్స్, ఇక్కడ ఇది రింగ్ అయింది సార్, ఒకవేళ ఇక్కడ +m ఉండి ఇంకో చోట పారా దగ్గర +m ఉంటే అప్పుడు ఎలా సార్ అంటే ఆర్థో దగ్గర మోర్ రియాక్టివ్ 1 2. ఎందుకంటే ఆర్థో పొజిషన్ ఉంటే డొనేషన్ కెపాసిటీ విల్ బి వెరీ హై రా. వెరీ హై. బట్ అదే సేమ్ ఇఫ్ బెంజీన్ రింగ్ కంటైన్ మైనస్ ఇక్కడ +m మెటా పొజిషన్ లో ఆర్థో గ్రేటర్ దాన్ para గ్రేటర్ దాన్ మెటా. ఆర్థో గ్రేటర్ దాన్ బెంజీన్ కి +1 ఉన్నప్పుడు ఆర్థో దగ్గర డొనేషన్ కెపాసిటీ ఎక్కువ when compared to para, when compared to meta. అదేంటి సార్ ఇక్కడ +m దగ్గరగా ఉంది కదా, బట్ మెటా పొజిషన్ ఉన్న +m డస్ నాట్ స్టెబిలైజ్ చేయదు. అదే -m ఉన్నప్పుడు మెటా గ్రేటర్ దాన్ para గ్రేటర్ దాన్ -m ఉన్నప్పుడు రియాక్టివిటీ ఆర్డర్ అంటే m డొనేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మెటా గ్రేటర్ దాన్ ఆర్థో లెస్ దాన్ para లెస్ దాన్ మెటా. ఆర్థో లెస్ దాన్ para లెస్ దాన్ అంటే డొనేషన్ గ్రూప్ అంటే మనకి దూరంగా ఉండాలి అంటే. ఓకే, మెటాకి తర్వాత రెండు దూరంగా ఉంటే para, రైట్. సో ఇది మనకి డెరివేటివ్స్, బెంజీన్ డెరివేటివ్స్ లో రియాక్టివిటీ చూసుకోవాలమ్మా. బెక్మన్స్ రీఅరేంజ్మెంట్ మళ్ళీ ఒక్కసారి చూసుకోండి రా. ఎప్పుడైనా సరే మనకి ఇక్కడ గ్రూప్ రీఅరేంజ్ జరుగుతుంది అంటే ఎలక్ట్రాన్ రిచ్ అమ్మా. ఆ రిచ్ కి +1 పెరిగే కొద్ది ఇంకా మనకి రియాక్టివిటీ పెరిగిపోయిద్దిరా. అందులో ఆర్థోకి అయితే పక్కనే ఉంది కాబట్టి ఇంకా రియాక్టివిటీ పెరిగిద్ది. తర్వాత పారా. m అనేది 0 ఎఫెక్ట్ అమ్మా. అంటే రాస్తాం కానీ అసలు m కి ఇంక్రీజ్ చేయదు డిక్రీజ్ చేయదురా. డిక్రీజ్ చేయదు. అందుకని పర్ఫెక్ట్ గా ఇంకా చెప్పాలంటే బెంజీన్ తర్వాత ఇది, బెంజీన్ తర్వాత +m అనేది మెటా పొజిషన్ లో ఉంటే ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఇక్కడ వస్తాను బెంజీన్, రైట్. ఇది మనకి ఆర్డర్, రైట్. ఇది బెక్మన్స్ రీఅరేంజ్మెంట్. ఒక్కసారి చూసుకోండి. ఇంకా ఎగ్జాంపుల్స్ ఇంకా చెప్తానమ్మా. అంటే అక్కడ రింగ్ ఎక్కడ అటాచ్ అయితే ఆపోజిట్ OH ఆపోజిట్ ఉన్న గ్రూప్ అటాచ్ చేద్దామా. చూడండి another example.
1 minute అమ్మా. సైక్లిక్ కీటోన్ అంటే ఇంకా ఆప్షన్ రాయలేరు, మనం రాసుకుంటాం. మనం రాసుకున్నాం అనుకోరా, we get NH2OH అంటే వాటర్ మాలిక్యూల్ బయటకు వెళ్ళిపోతామా, then we get oxide. Sorry. OH ఇలా వచ్చిద్దాం సార్. ఇందాకంటే కీటోన్ 2 ఆల్ గ్రూప్స్ విడిగా ఉన్నాయి కాబట్టి ఓకే. మరి ఇలాగా సైక్లిక్ గ్రూప్ లో ఏం చేయాలి సార్ అంటే, దీనికి ఆపోజిట్ ఉన్నది ఇదే కదమ్మా. ఇందాక మనం చూడరా, ఇది ఈ N కి OH కి ఆపోజిట్ ఉన్న కార్బన్ కి అంటే ఇదే కదమ్మా. చూసుకోండి, చూసుకోండి, డబల్ బాండ్ N. దీనికి ఆపోజిట్ ఉన్న కార్బన్ దగ్గర బాండ్ బ్రేక్ అయ్యి ఈ కార్బన్ దీనికి లింక్ ఏర్పడింది. చూసుకోండి, నెక్స్ట్ ఆక్సిజన్ ఇటు వచ్చింది. చూసుకోండి జాగ్రత్తగా, డబల్ బాండ్ N కి పక్కనున్న కార్బన్ బాండ్ బ్రేక్ అయింది. ఈ బాండ్ బ్రేక్ అయింది అన్న అంటే ఇక్కడ బాండ్ బ్రేక్ అయింది అండ్ ఈ కార్బన్ వచ్చి ఇక్కడ అటాక్ అయింది. అంతేనా? చూసుకోండి, ఈ కార్బన్ వచ్చి అటాక్ అయినప్పుడు ఈ కార్బన్ డబల్ బాండ్ వస్తుంది. అంటే వచ్చే ప్రొడక్ట్ చూసుకోండి ఒక్కసారి, నైట్రోజన్ ఈ కార్బన్ తో బాండ్ రా 1, ఓకేనా? ఇక్కడ 1 రాస్తున్నాడు, 2, 3, 4, 5, 6 అంటే 1, 2, 3, 4, 5, 6 డబల్ బ్రేక్ అయ్యి ఇక్కడ 6th కార్బన్ అంటే ఈ ఆక్సిజన్ వస్తుందా, ఈ H అలాగే ఉండిపోయింది. అంటే దాన్ని మనం ఇలా రాస్తారు, వన్ 2 3 4 5 6 1 2 3 4 7 మెంబర్ రింగ్ కదా. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 చూసుకున్నాం ఒక్కసారి. జాగ్రత్త చూసుకోవాలరా, డబల్ బాండ్. ఓకే రైట్. దానికి ఆపోజిట్ కరెక్ట్ గా బొమ్మ కూడా ఇలాగేస్తాడు, OH కి ఆపోజిట్. ఒకళ్ళు OH ఇటు ఇచ్చాడనుకో ఈ బాండ్ బ్రేక్ అయింది. OH ఇటు ఇచ్చాడు క్వశ్చన్ బొమ్మలో అంటే క్వశ్చన్ లో ఇక్కడ ఈ బాండ్ బ్రేక్ అయింది. అండ్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్, దీన్ని క్యాప్రోలాక్టమ్ అంటారమ్మా. క్యాప్రోలాక్టమ్ when it undergo polymerization అంటే అలాంటి కొన్ని లక్షల మాలిక్యూల్స్ ని పొలిమరైజేషన్ చేస్తాం అనుకోమ్మా. when it undergo polymerization అంటే converting smaller molecule ethylene to polyethylene in the presence of base, we get అక్కడ ఇది బాండ్ బ్రేక్ అయింది. ఈ బాండ్ బ్రేక్ అయి NH 6 carbons, CH2 taken 5 times, C double bond O taken n times వస్తాయమ్మా. taken n times n మాలిక్యూల్స్ తీసుకుంటే ఇక్కడ బాండ్ బ్రేక్ అయ్యిద్రా, ఎమైడ్ బాండ్ బ్రేక్ అయ్యి ఇలాగా NH ఇదంతా సేమ్ అలాగే ఉండి CO బాండ్. ఓకే, దీన్నే వి కాల్డ్ యాజ్ నైలాన్ 6 అంటారమ్మా. నైలాన్ 6 అంటే 6 మీన్స్ మనం తీసుకున్న మోనోమర్లు ఇన్ని కార్బన్స్ ఉన్నాయి.
మనం తీసుకున్న మోనోమర్లు కార్బన్స్ ఉన్నాయి 1 2 3 4 5 6 అలాంటి దాన్ని వీటిల్లో అందుకే 6 అంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఇన్ ద మోనోమర్. మోనోమర్లు ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? నైలాన్ 6 థ్రెడ్స్ కోసం వాడతారమ్మా. దారాలు వాటిలో తయారు చేయడానికి వాడతారు. రైట్. నెక్స్ట్ సార్ ఇక్కడ ఇందాక చెప్పినట్టు ఒక్కసారి చూడండి. స్టార్టింగ్ లో మనకి యాసిడ్ అని చెప్పారు. వీ కెన్ యూజ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ వాడచ్చు, ఆర్ H3PO4 వాడచ్చు, ఆర్ వీ కెన్ ఆల్సో యూజ్ ఎసిటిక్ యాసిడ్ వాడచ్చు, వీ కెన్ ఆల్సో యూజ్ PCl5. తొందరగా కనిపెట్టలేము, జనరల్ గా చేయలేము, గెస్ చేయలేము. యాసిడ్ అంట PCl5 చేయొచ్చు. అలాగే వీ కెన్ ఆల్సో యూజ్ అంటే ఎనీ కార్బాక్సిలిక్ యాసిడ్ వాడచ్చు కదా. అండ్ వీ కెన్ ఆల్సో యూజ్ థయోనైల్ క్లోరైడ్. జనరల్ గా ఆక్సైడ్ ఇలా చూసుకున్నప్పుడు మనకి క్లోరిన్ యాడ్ చేయాలి అనుకుంటాం. జనరల్ గా PCl5 అన్న SOCl2 అన్న క్లోరినేషన్ కోసం వాడతారు Cl ప్లేస్ లో. కానీ ఇక్కడ ఎక్సెప్షన్ అమ్మా. ఆక్సైడ్స్ తీసుకున్నప్పుడు ఆక్సైడ్స్ కి PCl5 గానీ SOCl2 అంటే ఇండైరెక్ట్ గా వీఆర్ యాడింగ్ H+ అనమ్మా. ఇండైరెక్ట్ గా వీఆర్ యాడింగ్ ఏంట్రా H+. ఓకే, ఎసిడిఫైయింగ్ ఏజెంట్స్ అంటారమ్మా. ఎసిడిఫైయింగ్ ఏజెంట్స్ అందులో సల్ఫ్యూరిక్ యాసిడ్ వచ్చేటప్పటికల్లా అంటే ఈ రెండు స్ట్రాంగ్ ఎసిడిఫైయింగ్ ఏజెంట్స్, ఇవన్నీ కూడా వీక్ ఎసిడిఫైయింగ్ ఏజెంట్స్ అంటారమ్మా. వీక్ ఎసిడిఫైయింగ్ ఏజెంట్స్ ఇందులో ఏది తీసుకున్నా మనకి ఇప్పుడు చెప్పిన స్టెప్స్ ఏదా. ఇది డబుల్ బాండ్ ఆక్సిజన్ కన్వర్ట్స్ టు ఎన్ ఆల్కైల్ ఎన్ ఆల్కైల్ ఆక్సిజన్ ఎన్ ఆల్కైల్ ఎమైడ్ ఎన్ ఆల్కైల్ ఎమైడ్ ఫామ్ అయింది అని చెప్తూ ఉంటారమ్మా. ఇది మనకి బెక్మెన్స్ రీఅరేంజ్మెంట్ గురించి. దీంట్లో ఇంకొంచెం మార్పు ఉందిరా, దాన్ని బెక్మెన్స్ ఫ్రాగ్మెంటేషన్ అంటారు. బెక్మెన్స్ ఫ్రాగ్మెంటేషన్ అంటారు. ఓకే, ఆ బెక్మెన్స్ ఫ్రాగ్మెంటేషన్ ఏంటంటే అంటే చూడండి, బెక్మెన్స్ రీఅరేంజ్మెంట్ వేరు, బెక్మెన్స్ ఫ్రాగ్మెంటేషన్ వేరు. వాడు ఎగ్జామ్ లో ఏది అడిగాడో చూసుకోవాలిరా. బెక్మెన్స్ రీఅరేంజ్మెంట్ లో ద OH గ్రూప్ అటాచ్డ్ టు ది నైట్రోజన్ కి ఆపోజిట్ లో ఉన్న యాంటీ పొజిషన్ లో ఉన్న ఆల్కైల్ గ్రూప్ వచ్చి అటాక్ అయ్యింది అంటాడు. బట్ బెక్మెన్స్ ఫ్రాగ్మెంటేషన్ అలా కాదమ్మా. స్టెబిలిటీ ఆఫ్ కార్బోకాటియాన్ బట్టి చెప్తారు. స్టెబిలిటీ ఆఫ్ కార్బోకాటియాన్, స్టెబిలిటీ ఆఫ్ కార్బోకాటియాన్. సార్ ఏంటి సార్? యాంటీ అని అక్కల. ఓకే, దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఎనీ యాంటీ పొజిషన్ అక్కల. ఫ్రాగ్మెంటేషన్ అడిగితే ఓకే, బెక్మెన్స్ ఫ్రాగ్మెంటేషన్. యాంటీ అవేం అవసరం లేదురా. దాని పక్కన ఈ కార్బన్ కి అటాచ్ కార్బన్ కి ఏదైతే స్టేబుల్ కార్బోకేటన్ ఫామ్ అయితే అది చూసుకోవాలి. నాట్ యాంటీరా. ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ H+ యాడ్ చేసినప్పుడు మన లెక్క ప్రకారం బాండ్ బ్రేక్ అవ్వాలమ్మా. ఇక్కడ బాండ్ బ్రేక్ అయితా, ఇక్కడ బ్రేక్ చేయాలా, ఇక్కడ బ్రేక్ చేయాలని. ఇందాకది ఏంటి, ఆ కార్బన్ లింక్ పెడతాం, లింక్ పెట్టమమ్మా. ఆ లింక్ పెట్టం, ఫ్రాగ్మెంటేషన్ లింక్ పెట్టం. జస్ట్ ఇక్కడ బ్రేక్ చేసుకుంటూ ఇక్కడ అంటే నువ్వు ముందు పక్కన రాసుకోవాలి. ఇలా ఉంది, పక్కన రాసుకో. ఇక్కడ బ్రేక్ చేయి, బ్రేక్ చేస్తే ఇక్కడ ప్లస్ వస్తాం. ఇంకోసారి ఇలా బ్రేక్ చేయి, అంటే బ్రేక్ చేస్తే ఇక్కడ ప్లస్ వస్తుంది. సార్ ఇది టెర్షియరీ కార్బోకాటియాన్, ఇది ప్రైమరీ కార్బోకాటియాన్. సో ఇది స్టేబుల్ రా, ఇది అన్స్టేబుల్. సో ఎక్కడ బ్రేక్ అయ్యిద్రా? బేస్డ్ ఆన్ ది ఇక్కడమ్మా. కార్బోకాటియాన్ యొక్క స్టెబిలిటీ ఎక్కడ వస్తుందో చూసుకోవాలి. కార్బోకాటియాన్ యొక్క స్టెబిలిటీ ఎక్కడైతే బ్రేక్ అయిందో అక్కడ చూసుకోవాలమ్మా. ఓకే రైట్.
మామూలు స్టార్టింగ్ లో అయితే ఇదేరా, స్టార్టింగ్ స్టెప్ వచ్చి మనకి ఇంకా మళ్ళీ ప్రతిసారి రాద్దాం. ఇక్కడ అటాక్ అయితే OH2 ప్లస్ OH2 ప్లస్ తర్వాత వాటర్ మాలిక్యూల్ బయటికి పోయింది, వాటర్ మాలిక్యూల్ అంతా బ్రేక్ అయ్యి ఓకేనా. అంటే ఈ బాండా చూసుకోవాలి. ఇక్కడే బాండ్ బ్రేక్ అయ్యేది బికాస్ ఆఫ్ స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటయాన్. One, two, three. 1, 2, 3. It converts to cyanide రా. కన్వర్ట్స్ టు సైనైడ్. అక్కడ ఏంటమ్మా ఎమైడ్ గా ఫామ్ అయింది. ఇక్కడ ఫ్రాగ్మెంటేషన్ లో ఆక్సైమ్ కన్వర్ట్స్ టు సైనైడ్ రా. ఆల్డైన్ కన్వర్ట్స్ టు సైనైడ్. అండ్ ఇక్కడ మనకి ఇది ఓకే రైట్. ఓహెచ్ వాటర్ బయటకు పోయిందిరా. రైట్ సార్ చాలా మంది ఏమనుకుంటారు వెంటనే సార్ H+ తీసేయాలరా. H+ తీసేయాలంటే మనకి సార్ ఇక్కడ ప్లస్ లో మనకి ఎన్ని కార్బన్స్ ఉన్నాయిరా, కార్బన్ కి ఇంకా ఉన్నాయి, ఒక హైడ్రోజన్ ఉంది. బట్ ఇందాక ఏం చెప్పిన సెడ్జెఫ్ రూల్ ప్రకారం ద హైడ్రోజన్ విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ adjacent కార్బన్ which contain less number, బట్ హియర్ ఇట్ ఫాలోస్ హాఫ్మన్ జరిగిద్రా. మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ సరే ద adjacent కార్బన్ which contain more number of hydrogen నుంచి హైడ్రోజన్ విల్ బి రిమూవ్డ్ రా. బెంజిన్ రింగ్ రాయలేదు ఇంకా, బెంజిన్ రింగ్ ఓకే ఉంటే అసలు గొడవే లేదరా, అంతేనా? తప్పు రాశాను ఎక్కడ. అసలు ఇంకా అక్కడ హైడ్రోజన్ లేదు కదా, ఇంకా హాఫ్మన్ అక్కర్లా. ఒకవేళ ఉంటే హాఫ్మన్ ఫాలో అయింది, అయితే మనకి లేదు కాబట్టి గొడవ లేదురా. సో సింపుల్, we get 1, 2, 3 cyanide, C double bond CH2, సింగిల్ బాండ్ CH3M, సింగిల్ బాండ్ CH3 లేదు కాబట్టి ఉంటే రివర్స్ జరిగింది. రైట్ అంటే కన్వర్టింగ్ ఆక్సైమ్ టు నైట్రైల్స్ రా, కన్వర్టింగ్ సైనైడ్ టు ఆక్సైమ్స్ టు నైట్రైల్. ఆ క్వశ్చన్ లో ఫ్రాగ్మెంటేషన్ అడిగాడా రీఅరేంజ్మెంట్ అడిగాడా చూసుకోవాలి. ఫ్రాగ్మెంటేషన్ అడిగితే మనకి రెండిట్లో H+ ఉంటుందిరా, అక్కడ H+ అన్ని మామూలే, కానీ ఫ్రాగ్మెంటేషన్ కి దీనికి తేడా. బెక్మన్స్ రీఅరేంజ్మెంట్ లో ఎమైడ్స్ ఫామ్ అవుతాయి, ఫ్రాగ్మెంటేషన్ లో సైనైడ్స్ ఫామ్ అవుతాయి. సార్ ఎలా గుర్తుపడతాం? వాడు ఎగ్జామ్ లో అండర్గో బెక్మన్స్ రీఅరేంజ్మెంట్, అండర్గో బెక్మన్స్ ఫ్రాగ్మెంటేషన్ అని ఇస్తాడు. లేదు సార్ మీకు అలా ఇవ్వకుండా ఇలా ఇచ్చేస్తాడు. ఇలా అంటే డైరెక్షన్ ఏం చెప్పడు. అలా కాకుండా పర్టికులర్ గా ఇలా చెప్పడంతో అమ్మా ఇలా చెప్పాడు. ఇలా అంటే డైరెక్షన్ చెప్పినట్రా, అప్పుడు బెక్మన్స్ రీఅరేంజ్మెంట్. డైరెక్షన్ చెప్పకుండా స్ట్రైట్ గా ఇచ్చేసాడు. బెక్మన్స్ ఫ్రాగ్మెంటేషన్ కానీ జనరల్ గా అడుగుతాడురా, బెక్మన్స్ ఫ్రాగ్మెంటేషన్ బెక్మన్స్ రీఅరేంజ్మెంట్ అని అడుగుతాడు. అడిగినప్పుడే చెప్పాలమ్మా, చూసుకోవాలి. ఓకే ఇది మనకి ఏంట్రా అంటే వి గెట్ అలా మనకి ఏదైతే అది జల్ది చూసుకోవడం అమ్మా, బెక్మన్స్ ఫ్రాగ్మెంటేషన్. నెక్స్ట్ ఇంకోటి ఉన్నమా చిన్నది, which is called as ఆల్డిహైడ్ రెజిన్స్ అంటారమ్మా. దానికన్నా బెటర్ టు కాల్ ఇట్ యాజ్ ఫార్మాల్డిహైడ్ రెజిన్ అంటారమ్మా. మిగతా వాటికి చెప్పరు కానరా ఎక్కువ
ఫార్మాల్డిహైడ్ రెసిన్స్ అంటారు. ఆర్ నథింగ్ బట్ ఆల్డిహైడ్ రెసిన్స్ అని తీసుకోవచ్చురా. ఆల్డిహైడ్ రెసిన్స్ అంటే ఏం లేదమ్మా, బిగ్గర్ మాలిక్యూల్స్ రా, పెద్ద పెద్ద మాలిక్యూల్స్ రా. అంటే అందులో మీకు అర్థం అవడానికి కోసం నేను తీసుకుంది ఏంటంటే అంటే బెటర్ టు కాల్ ఇట్ ఫార్మాల్డిహైడ్ కన్నా ఎస్టాల్డిహైడ్ తీసుకున్న సింపుల్ గా ఆల్డిహైడ్ రెసిన్స్. రెసిన్స్ అంటే పెద్ద పెద్ద మాలిక్యూల్స్ రా, పెద్ద పెద్ద మాలిక్యూల్స్. లెట్ us take CH3 C డబుల్ బాండ్ O H. ఇంకోటి తీసుకోమ్మా, CH3 C డబుల్ బాండ్ O H. వాటర్ మాలిక్యూల్ బయటికి వెళ్ళిపోయిందమ్మా. వాటర్ మాలిక్యూల్ బయటికి వెళ్ళిపోయి అంటే నథింగ్ బట్ పొలిమరైజేషన్ రా, నథింగ్ బట్ పొలిమరైజేషన్. CHO దానికి ఇంకో ఆల్డిహైడ్ కలపరా, ఇంకో ఆల్డిహైడ్. ఇది బయటికి వెళ్ళిపోయింది అనుకో, మనకు వచ్చేది CH3 CH డబల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH డబల్ బాండ్ CH CHO. సార్ అదే టైంలో ఇది ఇంకోటి జరగచ్చురా. ఇంకోటి తీసుకున్నాం అనుకో, ఈ వాటర్ మాలిక్యూల్ బయటికి వెళ్ళిపోయింది అంటే నీకు వచ్చేది మళ్ళీ CH CH డబల్ బాండ్ CHO. అలాగా ఇంకా కంటిన్యూషన్ అమ్మా. దాన్ని వి కాల్డ్ యాజ్ ఎస్టాల్డిహైడ్ రెసిన్ అంటారు. ఎస్టాల్డిహైడ్ రెసిన్. ఫార్మాల్ అయితే ఫార్మాల్డిహైడ్ రెసిన్, అలాగే ప్రొపనాల్డిహైడ్ రెసిన్, కీటోన్స్. కానీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఏంటంటే అంటే ఆల్డిహైడ్స్ కి మోర్ ప్రిఫరెన్స్ ఇస్తారమ్మా. ఓన్లీ ఆల్డిహైడ్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారా. మరి సార్ మరి ఎలాగా ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ బేస్ మనం ఎలా కనిపెడతాం ఎగ్జామ్ లో? OH మైనస్ అని ఇస్తాడు. మరి OH మైనస్ అంటే సార్ ఆల్డాల్ కండెన్సేషన్ జరిగి ఇక్కడ ఆగిపోయింది కదా, ఆల్డాల్ కండెన్సేషన్ జరిగి ఆగిపోయింది, మళ్ళీ ఫర్దర్ గా జరగదు. కానీ అక్కడ ఏంటి సార్, డైల్యూట్ బేస్ తీసుకుంటేరా, డైల్యూట్ బేస్ తీసుకుంటే ఆల్డాల్ వచ్చి ఆల్డాల్ నుంచి ఒక ప్రొడక్ట్ వస్తుంది. కానీ స్ట్రాంగ్ బేస్ తీసుకుంటే ఇంకా ఫర్దర్ గా జరిగిద్దిరా. ఈ వచ్చిన దాన్ని రెసిన్స్ అంటారు. అంటే అక్కడ మనకి ఒక ప్రొడక్ట్ ఆగిపోతుందా, 2 ప్రొడక్ట్స్ అలా కంటిన్యూషన్ జరుగుతుందా అంటే డిపెండ్స్ అపాన్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది బేస్. స్ట్రాంగ్ బేస్, వీక్ బేస్ అది చెప్తారు. స్ట్రాంగ్ అన్న కాన్సన్ట్రేటెడ్ బేస్, డైల్యూట్ బేస్ అని ఇస్తాడమ్మా. డైల్యూట్ అన్నప్పుడు ఒక ఆల్డాల్ కండెన్సేషన్ జరిగి మళ్ళీ వాటర్ మాలిక్యూల్ పోయి అక్కడ వచ్చేసి ఆగిపోయింది. కానీ స్ట్రాంగ్ బేస్ తీసుకుంటే మళ్ళీ ఇంకా ఫర్దర్ గా జరిగింది అంటారు. అండ్ టు ఫార్మ్ ఏ రెసిన్ రా, టు ఫార్మ్ ఏ రెసిన్. ఇది ఇక్కడ దాకా. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికల్లమ్మా మెకానిజం అడగడు కానరా, ప్రొడక్ట్స్ అడుగుతాడమ్మా. ఆ వచ్చే ప్రొడక్ట్స్ ఏంటి అని. ఏంట్రా అంటే సెమీ ఎసిటాల్, సెమీ అండ్ ఎసిటాల్ ఫార్మేషన్. సెమీ ఎసిటాల్ అండ్ ఎసిటాల్ ఫార్మేషన్ అంటారు. ఎసిటాల్ అండ్ సెమీ ఎసిటాల్ ఏంట్రా అంటే whenever carbonyl compounds when they reacts with alcohols, when they reacts with alcohols any alcohol primary or secondary ఏదైనా సరేరా, in the presence of HCl అమ్మా, in the presence of HCl ఇలా వస్తుంది. ఇలా షిఫ్ట్ జరిగి ఇది ప్లస్, ఇది మైనస్, మైనస్ ఇక్కడ ప్లస్. దీన్ని వి కాల్డ్ యాజ్ సెమీ ఎసిటాల్ అంటారమ్మా. వి కాల్డ్ యాజ్ సెమీ ఎసిటాల్. మళ్ళీ రియాక్షన్ అక్కడ ఆగదమ్మా. అగైన్ ఇట్ రియాక్ట్స్ విత్ అనదర్ ఆల్కహాల్, there we get వాటర్ మాలిక్యూల్ బయటకు వెళ్ళిపోయిద్దామా. వాటర్ మాలిక్యూల్ బయటకు వెళ్ళిపోతే we get ఎసిటాల్ వచ్చింది, we get ఎసిటాల్. అదే మనకి
గ్లైకాల్ అమ్మ, ఎథిలీన్ గ్లైకాల్. గ్లైకాల్ అంటే 2 OH అంటమ్మా, 2 OH ఉన్న కాంపౌండ్. గ్లైకాల్ తీసుకున్నాం అనుకోరా, వాటర్ మాలిక్యూల్ బయటికి వెళ్ళిపోతాం, డైరెక్ట్ వాటర్ మాలిక్యూల్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ డ్రై HCl, in the presence of dry HCl అంటారా, డ్రై HCl లేదా. నెక్స్ట్ we get cyclic acetal అంటారు, cyclic acetal. సో ఎసిటాల్ అంటే whenever aldehydes are ketone, aldehydes గాని ketones గాని మనకి HCl లో పాస్ చేసినప్పుడు ఆల్కహాల్స్ అండ్ ఆల్డిహైడ్స్ we get ఓపెన్ చైన్ అయితే అంటే మోనోహైడ్రిక్ ఆల్కహాల్స్ అయితే సెమీ ఎసిటాల్ ఫామ్ అయి ఫర్దర్ గా ఎసిటాల్ ఫామ్ అయితరా. అదే మనకి డయోల్స్ గాని ట్రయోల్స్ గాని తీసుకున్నాం అనుకో, అటు చివరన OH తో కలిసి వాటర్ మాలిక్యూల్ పెట్టిపోయి సైక్లిక్ ఎసిటాల్స్ ఫామ్ అవుతాయి. అడుగుతాడమ్మా, ఎసిటాల్స్ ఎప్పుడు ఫామ్ అవుతాయి? సైక్లిక్ ఎసిటాల్. ఎసిటాల్ వచ్చి మోనోహైడ్రిక్ ఆల్కహాల్ తీసుకుంటే, అదే మనకి గ్లైకాల్స్ తీసుకున్నాం అంటే, గ్లైకాల్ అంటే 2 OH రా, 2 OH దానికి గ్లైకాల్ అంటారు. గ్లైకాల్ తీసుకుంటే మాత్రం వి గెట్ సైక్లిక్ ఎసిటాల్స్ అమ్మా, సైక్లిక్ ఎసిటాల్. మళ్ళీ మెకానిజం చూసుకుంటే సేమ్ మీకు అర్థమైద్దిరా. నేను మధ్యాహ్నం స్టడీ అవర్ లో పెడతాను మెకానిజం, మళ్ళీ అంటే మళ్ళీ H+ యాడ్ చేస్తే వాటర్ అదంతా ఇంకా మామూలే, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ జరిగి చెప్తారు. ఓకే రైట్, ఇది మనకి మాక్సిమం ఉన్న రియాక్షన్స్ రా రేపు సిలబస్ కి. ఇంకేమైనా ఉన్నాయా? క్రాస్డ్ ఆల్డాల్, నైట్రైల్స్, కండెన్సేషన్ విత్ నైట్రైల్స్ అంటే ఏముంది, సేమ్ నైట్రైల్స్ అంటే CN రా, నైట్రైల్స్ అయితే CN ఇంతేనమ్మా, సేమ్. ఆల్డాల్ అదే మనకి ఫస్ట్ లో డబుల్ బాండ్ తీసేసి వి గెట్ ఇలా వస్తారా నైట్రైల్స్ అంటే సైనైడ్ తో కూడా RCN తో కూడా రియాక్ట్ అయినప్పుడు ఆల్ఫా హైడ్రోజన్స్ అని చెప్పిన ఇందాక ఫస్ట్ లో ఆల్డాల్ కండెన్సేషన్ దగ్గర ఆల్ఫా హైడ్రోజన్స్ వెన్ కంపేర్ టు ఇక్కడున్న C+OH గాని వీటిని ఆల్ఫా హైడ్రోజన్స్. ఓకే, ఎసిడిక్ నేచర్ ఉండటం వల్లే మళ్ళీ ఇంకో దాంతో రియాక్ట్ అయ్యి వాటర్ మాలిక్యూల్ బయటపోతుంది. బట్ సైనైడ్ లో కూడా పక్క కాపర్ని ఆల్ఫా హైడ్రోజన్స్, ఇవి కూడా ఎసిడిక్ నేచర్ ఉండటం వల్ల దే కెన్ అండర్గో కండెన్సేషన్ అమ్మా, దే కెన్ అండర్గో కండెన్సేషన్. అంటే ఫంక్షనల్ గ్రూప్ పక్క కార్బన్ దగ్గర ఉన్న హైడ్రోజన్స్ ఎసిడిక్ కాదా ఎలా చెప్తాం సార్ అంటే, ఇఫ్ ఇట్ కంటైన్ విత్ డ్రాయింగ్ అంటే -M గ్రూప్ అంటే ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ ఉంటారా, ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ అంటే COOH లేదా CN, ఆల్డిహైడ్, కీటోన్. ఓకే, నెక్స్ట్ NO2, NC, నెక్స్ట్ ఇంకా హాలోజన్స్ రావురా, ఈథర్స్ రావు. ఆల్రెడీ యాసిడ్ క్లోరైడ్, యాసిడ్ ఎమైడ్ ఇవన్నీ కూడా -M గ్రూప్స్ కింద వస్తాయిరా. NH3+ లేదా NR3+ అన్న ఒకటే, NR3+. ఇవన్నీ కూడా దాని పక్కన ఉన్న ఆల్ఫా హైడ్రోజన్స్ ఎసిడిక్ ఉండటం వల్ల ఏ కాంపౌండ్ అయినా సరే తీసుకుంటే పక్క దాని దగ్గర ఉన్న ఆల్ఫా హైడ్రోజన్స్ అండ్ ఆల్డిహైడ్స్ దగ్గర ఉన్న ఆక్సిజన్ తో కలిసి వాటర్ మాలిక్యూల్ అన్నిట్లో కూడా అదే విధంగా జరుగుతాయమ్మా. రైట్, ఇది మనకి కండెన్సేషన్ ఆల్ఫా హైడ్రోజన్స్. ఇంకా అంతేనా, ఎక్కువ కాన్సన్ట్రేషన్ బెక్మన్స్ రీఅరేంజ్మెంట్ మీద ఒకటి,